భరతమాత కన్న ముద్దు బిడ్డల్లో మహోన్నత వ్యక్తి వివేకానందులు గారు. వీరి తండ్రి విశ్వనాథ దత్తుడు, తల్లి భువనేశ్వరి దేవి. కలకత్తా నగరంలో ప్రముఖ న్యాయవాది వీరి తండ్రి గారు. వీరు 1863న జన్మించారు. తల్లిదండ్రులు వీరికి నరేంద్రనాథుడు అని పేరు పెట్టారు. జూలై 4 తర్వాత వీరు చికాగోలో విశ్వమత మహాసభల్లో పాల్గొన్నారు. అక్కడ అమెరికా వాళ్ళను ఉద్దేశించి సోదర సోదరీమణులారా అని తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు చెట్లను పుట్లను పూజించేవారు భారతీయులు అనే అపోహ ఉండింది. ఆ మహాసభలు జరిగాక సనాతన ధర్మం పట్ల గౌరవం పెరిగింది. భారతీయుల ఆధ్యాత్మికతను సరైన విధంగా అర్థం చేసుకోగలిగారు. ఓసారి నరేంద్ర దత్తుడు వారి అమ్మవారు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగారట. నేను జట్కా బండి నడిపే వాడినవుతాను అన్నారు. అప్పుడు వారి అమ్మగారు తనను పూజ గదిలోకి తీసుకెళ్లి రామకృష్ణ పరమహంస గురువు సాంగత్యంలో నరేంద్ర దత్తుడు స్వామి వివేకానందగా మారి భారతదేశ ఖ్యాతిని నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపచేశారు. అమ్మా నాన్నల పాత్ర, గురువు పాత్ర ద్వారా ఇది సాకారమైంది. అబ్దుల్ అనే చిన్న పిల్లవాడు జైనులాబ్దన్ ఆసియా అనే పుణ్య దంపతులకు జన్మించారు. అమ్మ పస్తులుండి పిల్లవాడిని పెంచింది. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అనే గురువు దొరికారు. వీరి సాంగత్యంలో అబ్దుల్ అనే చిన్న పిల్లవాడు భారతదేశ రక్షణ వలయం ఇచ్చి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అయ్యారు. భారతదేశానికి క్షిపణులు తయారు చేసేటప్పుడు మీరు ఎలా తయారు చేస్తున్నారని ప్రెస్ వాళ్ళు అడిగితే, చిన్నప్పుడు మా నాన్న పడవలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను, భారతదేశం కోసం మిసైళ్లు తయారు చేస్తున్నాను అన్నారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఇలా రాసుకొచ్చారు. మా అమ్మ పస్తులుండి నన్ను తినిపించింది. ఆ అమ్మకు నేను ఎప్పుడైనా కూడా జోహార్ అర్పించి నేను నా దేశానికి సేవ చేస్తాను అని రాసుకొచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ద్వారానే ఇలాంటి అద్భుతాలు సాధారణ వ్యక్తులని అసాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. మహాభారతం చూస్తే కౌరవులు పాండవులకు విద్యను అందించింది ద్రోణాచార్యులు వాళ్ళే. ద్రోణాచార్యులే కాకపోతే పాండవులు ఆ విధంగా, కౌరవులు మరో విధంగా తయారవటానికి వారి తల్లిదండ్రులే కారణం. 16 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల్ని మనం ఎంతో జాగ్రత్తగా పెంచాలి. ఆ తర్వాత వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటే చాలు. మనము 16 సంవత్సరాల వరకు జాగ్రత్తగా పెంచితే ఆ తర్వాత వారి వ్యక్తిత్వాన్ని వారే తీర్చిదిద్దుకోగలుగుతారు.